world. And if you want to really see something that's said, take a look at what happened. అగ్రరాజ్యం అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. శనివారం పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ ప్రసంగిస్తూ ఉండగా ఆయనపై 6 రౌండ్ల పాటు కాల్పులు జరిగాయి. ఓ బుల్లెట్ రెప్పపాటులోనే దూసుకెళ్లి ట్రంప్ కుడి చెవిని తాకింది. దీంతో ఆయన ఒక్కసారిగా స్టేజ్ పై నుంచి కింద పడిపోయారు. భద్రతా సిబ్బంది వెంటనే ట్రంప్ చుట్టూ రక్షణగా చేరారు. చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీపంలోని బట్లర్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన నిందితుడిని భద్రతా సిబ్బంది కాల్చి చంపేశారు. మరోవైపు ట్రంప్ పరిస్థితి నిలకడగానే ఉందని, ఆయన కోలుకుంటున్నారని వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. ఈ ఘటనతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దుశ్చర్యపై ప్రస్తుతం అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ అమెరికా ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. కాల్పుల ఘటనపై సెక్యూరిటీ ఏజెన్సీల నుంచి బైడెన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ట్రంప్ పై కాల్పుల ఘటనను వివిధ దేశాల అధినేతలు సోషల్ మీడియా వేదికగా ఖండించారు. ట్రంప్ పై కాల్పుల ఘటనను అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖండించారు. అమెరికాలో హింసకు తావులేదని, కాల్పుల్లో గాయపడిన ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనలో తక్షణం స్పందించిన యుఎస్ సీక్రెట్ సర్వీస్, లోకల్ అథారిటీస్ ను ఆమె అభినందించారు. డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటనతో అక్కడి ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. అదేవిధంగా పెన్సిల్వేనియా బట్లర్లో ట్రంప్ పై దాడి జరిగిన ప్రాంతాన్ని సీక్రెట్ సర్వీసులు చుట్టుముట్టాయి. ఘటన జరిగిన ప్రాంతంలోని బిల్డింగ్లను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. తనపై జరిగిన హత్యాయత్నంపై డొనాల్డ్ ట్రంప్ ఆసుపత్రి నుంచి స్పందించారు. తన కుడి చెవి పై భాగం నుంచి బుల్లెట్ దూసుకెళ్లిందని తెలిపారు. ఊహించని ఘటన ఏదో జరిగిందని వెంటనే తనకు అర్థమైందని, తన వైపు ఏదో దూసుకెళ్లి చర్మంలోకి చొచ్చుకెళ్లినట్లు తనకు తెలిసిందని అన్నారు. తుపాకీ పట్టుకున్న దుండగుడి గురించి అక్కడున్న పోలీసులను ముందే హెచ్చరించే ప్రయత్నం చేశారంటూ ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్తున్నట్లుగా స్థానిక మీడియా పేర్కొంది. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా 182 మీటర్ల దూరం నుంచి కాల్పులు జరిగినట్లుగా భద్రతా సిబ్బంది గుర్తించారు. సభా వేదిక ఎదురుగా ఉన్న భవనం నుంచి దుండగులు ఫైరింగ్ చేసినట్లుగా విచారణలో వెల్లడైంది. దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టేదే లేదంటూ పోలీసులు స్పష్టం చేశారు.